హాయ్ గైస్. మీరు గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసే వాళ్ళ మీకోసం ఈ వీడియో. మీరు ఒకవేళ ఐటీకి మీరు రావాలంటే సో ఎలా మనం రావాలి, సో ఆ క్వశ్చన్స్ అన్ని మీకు ఉందా అంటే మనం వెళ్ళొచ్చా లేదా, నేను వచ్చి గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ చేస్తున్నాను, నేను ఎలా ఒక ఐటీకి వెళ్తాను అనేది మీకు క్వశ్చన్ గా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలి, ఏమేమి చేయాలి, వాట్ అనేది మన యూనిక్ టెక్నాలజీస్. సో ఈ యూనిక్ టెక్నాలజీస్ లో మేము ప్రొవైడ్ చేసేది ఏమి అంటే మీకు ఒక గొప్ప హోప్ ని మనం ఇచ్చేది. సరేనా? ఈ హోప్ అంటే ఏమి అని మీరు అడుగుతారు. సో గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఏమంటే మేము 50% స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు అడుగుతారు, ఎందుకు యూనిక్ టెక్నాలజీస్ అనే వాళ్ళు ఐటీలో మేము వెళ్ళడానికి 50% స్కాలర్షిప్ అనేది ఇస్తా అన్నారు అని మీరు అడుగుతారు కదా. ఆ క్వశ్చన్స్ మీకు ఉంటుంది. కానీ దీంట్లో ఏమంటే 50-50నే, అంటే మీరు గెలుస్తారు, మేము గెలుస్తాము. ఏమంటే మీరు గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ చేసేవాళ్ళు చాలా ఎఫర్ట్ చేసేవాళ్ళు, కరెక్టేనా? అంటే చాలా చాలా అంటే నైట్ పగలని చూడకుండా చాలా మీరు ఎఫర్ట్ వేసినారు కదా. సో ఆ ఎఫర్ట్ ని మేము ఇంకా తెప్పిస్తాం. ఎక్కడ అంటే ఐటీలో కావాల్సిందే అదే. మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది కదా. సో ఏమంటే ఒక ప్రాబ్లమ్ ని నేను సాల్వ్ చేయాలి. సో ఇది మాత్రమే మన ఇంటెన్షన్, కరెక్టేనా? ఆ ఇంటెన్షన్ ని పూర్తి చేసేది ఎక్కడ అంటే ఐటీ. సో మీరు ఒకవేళ ఐటీకి రావాలంటే ధారాళంగా రావచ్చు. సరేనా? సో దీనికి మీరు చేయాల్సింది ఏమంటే మన యూనిక్ టెక్నాలజీస్ కి మీరు రావాల్సినప్పుడు ఏమంటే మిమ్మల్ని కూడా ఎవాల్యుయేట్ చేస్తారు. మీరు ఎలా చదివినారు, సో మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది ఎలా ఉంది, మీరు బాగా చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ జరిగేది. ఇంకా ఇక్కడ ఏమంటే మీరు చదివేటప్పుడు చాలా రియల్ టైమ్ గా మీకు టాస్క్ ఇస్తారు. సో టాస్క్ అనేది ఇచ్చేటప్పుడు ఏమంటే మీరు ఇంకా సాల్వ్ చేయాలని ట్రై చేస్తారు కదా. అదే మన ఐటీకి కూడా కావాల్సింది. సో అది మీ దగ్గర ఉన్నిందంటే ఇంకా చాలా గొప్ప. సో ఆ బెనిఫిట్ అనేది మీకు తొందరగా జాబ్ అనేది దొరుకుతుంది. ఇంకా మేము కూడా ఇంకా మిమ్మల్ని ట్రైనింగ్ చేసేది బాగుంటది. ఇక్కడ వచ్చే అన్ని స్టూడెంట్స్ ఏమంటే బాగా చదివే వాళ్ళు, అంటే మేము వాళ్ళని బాగా ట్రైన్ చేసి ఏమేం చెయ్యాలి, సో ఆ టాస్క్ అని ఇచ్చేసి లైవ్ గా మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళని ప్రాక్టీస్ చేయడానికి వదులుతాం. అప్పుడే వాళ్ళకి ఏమంటే కోడింగ్ నాలెడ్జ్ అనేది వస్తుంది. సో అప్పుడు వాళ్ళు కూడా ఐటీ ఫీల్డ్ కి వెళ్ళేటప్పుడు ఏమంటే చాలా ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. ఇంకా మీకు ఇంకా బెనిఫిట్ కదా. సో మీరు ఒకవేళ జాబ్ ఇక్కడ దొరకాలి అంటే ఐటీలో ఖచ్చితంగా యూనిక్ టెక్నాలజీ రండి. ఐటీతో మీరు జాయిన్ చేసి గొప్ప జాబ్ ని తీసుకొని వెళ్ళండి.